నా దేశం ఓ భగవద్గీత, నా దేశం పవిత్ర పావన గంగా, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం వేదాంత ఘోష, నా దేశం కరుణాంతరంగా. అలాంటి పవిత్ర భారతదేశంలో పుట్టిన భారతీయుడిగా, ఓ హిందువుగా, నా హిందూ ధర్మం మీద దుర్మార్గంగా, అన్యాయంగా, అక్రమంగా దేవుళ్ళని తిడుతూ మఠాధిపతుల్ని, పీఠాధిపతుల్ని, పూజారుల్ని దూషిస్తూ ఉంటే హితవు చెప్పాల్సినటువంటి స్థాయిలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని వెనకేసుకొని రావటం, మరీ ముఖ్యంగా హిందూ దేవుళ్ళ మీద, ఈ యొక్క హిందూ మత విశ్వాసాల మీద, ఆ యొక్క పీఠాధిపతుల మీద దాడులు చేస్తున్నటువంటి ప్రశ్న జోసెఫ్ రావణ్ గారిని ఎలా సమర్థిస్తారు జగన్ గారు, మీరని అడుగుతూ ఉన్నా. ఈనాడు ప్రశ్న జోసెఫ్ రావణ్ వారికి దేవుడి మీద నమ్మకం లేకపోవచ్చు, వారికే కాదు చాలామందికి దేవుణ్ణి నమ్మాల్సిన అవసరం లేదని చెప్పని భావన ఉండొచ్చు నాస్తికులు అని చెప్పుకునే వ్యక్తులకి. కానీ దేవుళ్ళని నమ్ముతారా, దేవుళ్ళని నమ్మరా, అది మీ ఇష్టం. కానీ దేవుళ్ళని తిట్టే అధికారం ఎవరికి ఎవరు ఇవ్వాల. దేవుళ్ళని నమ్ముతారా నమ్మరా అన్నది మీ ఇష్టం. కానీ దేవుళ్ళని ఉచ్చ నీచాలు మరిచి తిట్టే అధికారం, ఓ మత విశ్వాసాలని దెబ్బతీసే అధికారం మీకు ఎవరిచ్చారని చెప్పని ఈ మేధావుల ముసుగులో ఉన్నటువంటి మేతగాళ్ళని అడుగుతూ ఉన్నా. మేధావుల ముసుగులో ఉన్న మేతగాళ్ళారా, మీకు దేవుడిని నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, కానీ ఆ దేవుళ్ళని తిట్టే హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పని అడుగుతూ ఉన్నా. ఆ మత విశ్వాసాలని దెబ్బతీసే హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పని అడుగుతూ ఉన్నా. మరి అలాంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎలా సమర్థిస్తారు, మీరు ఎలా వెనకేసుకొస్తారు? ఒక్కసారి సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క హే రామ్ అంటావు, మరో పక్క ప్రశ్న జోసెఫ్ రావణ్ని సమర్థిస్తావు. ఏమైంది జగన్ గారు మీకు? జగన్ గారు మీకేమైంది? ఒక పక్క హే రామ్ అంటూ మరో పక్క ప్రశ్న జోసెఫ్ రావణ్ని సమర్థిస్తున్నావే, ఏమైంది జగన్ గారు మీకు? బాధతో అడుగుతూ ఉన్నా ఏమైంది మీకు? మీరు ఎలా సమర్థిస్తారు? వాళ్ళు మాట్లాడిన మాటలు విన్నారా? ప్రశ్న జోసెఫ్ రావణ్ బంగ్లాదేశ్లో ఉండే హిందువుల్ని లేకి ఆ తర్వాత మాట్లాడటం నా వల్ల కావడంలే. మీకే చూపిస్తా ఇక్కడ వారు మాట్లాడిన మాటలు. ఈ యొక్క పవిత్ర భారతదేశంలో శ్రీరామచంద్రుడిని ఆరాధ్య దైవంగా భావించే శ్రీరామచంద్రుడిని, సీతమ్మ తల్లిని, మన ఇతిహాసాలైనటువంటి మహాభారతాన్ని నీచాతి నీచంగా, ఘోరాతి ఘోరంగా ఆ యొక్క జోసెఫ్ రావణ్ మాట్లాడితే అలాంటి వ్యక్తిని మీరు ఎలా సమర్థిస్తారు? ఏదైతే హిందూ ధర్మాన్ని కాపాడేదానికి, హిందూ ధర్మమా, ఇస్లామా, క్రైస్తవులా పక్కన పెడితే క్రైస్తవుల్లో దైవ సేవకులు ఉంటారు, ముస్లిముల్లో మత గురువులు ఉంటారు, అదేవిధంగా హిందువుల్లో పీఠాధిపతులు ఉంటారు, పూజారులు ఉంటారు. మరీ ముఖ్యంగా ఆ దేవస్థానాల్లో పూజారులు అనేక కష్ట నష్టాలకు వచ్చి నిష్ఠా గరిష్టలతో నిత్యం కూడా హర హర మహాదేవ్ శంభో శంకర అంటూ ఏదైతే మంచి మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 టాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.